చాలామంది లబోదీపం అంటూ అసలు ఒకేసారి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. ఒక్కసారిగా బోర్డు తిప్పేయంగానే రోడ్డు మీదకి వచ్చేస్తూ ఉంటారు. అవును. సో, ఆశకి పోయి దాదాపు చాలామంది జీవితాలు పోగొట్టుకున్నోళ్ళు కూడా ఉన్నారు. అంతే కదా మరి. ఇప్పటికి అది కంటిన్యూ అవుతూనే ఉంది. నేను ఎందుకు ఇప్పటికి సార్ కూడా మైండ్ నేను ఏం సెట్ చెప్తానంటే, ఎందుకు? 100 అపార్ట్మెంట్లో 150 అపార్ట్మెంట్లో కట్టి ఒక కమ్యూనిటీ లాగా ఉండేటువంటి దాంట్లోనే మీరు అపార్ట్మెంట్ కొనుక్కోండి. 10 అపార్ట్మెంట్లు కట్టి వాడు ఏదో అమ్మాడు మీరు కనుక కొనుక్కున్నారంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నష్టపోతారు. క్వాలిటీ ఉండదు. ఒకసారి వాడు అమ్మేసి కనుక పోయాడంటే మీరు ఎవరిని అడగలేరు. అవును. చిన్న చిన్న బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను అవుట్ అయిపోయారు. అంతే. ఎప్పుడైనా సరే మీరు అపార్ట్మెంట్ కొనుక్కుంటే 100 అపార్ట్మెంట్స్కి తక్కువగా ఉన్నటువంటి ఏరియాలో కొనుక్కోవాలి. ఓకే. అది హై రైజ్ బిల్డింగ్స్ కనుక కడుతున్నారంటే రిరా అప్రూవల్, సాయిల్ స్ట్రెంగ్త్, వాడు ఉపయోగించే మెటీరియల్ ఎలా ఉంటుంది అన్నది కేర్ఫుల్గా దగ్గరుండి చూసి మరీ కొనుక్కోండి. కొంచెం లేట్ అయినా పర్లేదు. ఉమ్. ఒక మంచి అడ్వైజర్‌ని, ఒక లాయర్‌ని, మంచి నువ్వు ఎక్స్‌పర్ట్‌ని ఏదైనా అందరినీ సలహాలు తీసుకొని అంతే కదా. నువ్వు ఇప్పుడు ₹1,00,00,000 పెట్టి నువ్వు అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకున్నావు, ఒక ₹5,000 నుండి లాయర్కి ఇచ్చి శుభ్రంగా నువ్వు అడుగది డాక్యుమెంటేషన్ ఎట్టా ఉంది, సరిగా ఉందా, వీడేంది, డైరెక్టర్స్ ఎవరు, వీడి క్రెడెన్షియల్స్ సరిగా ఉందా లేదా కరెక్టే చూసి సార్. కొనుక్కోవాలి. 2, 3 కోట్లు ఇన్వెస్ట్ చేసే ముందు ఒక ₹10,000 ఖర్చు అయితే అయింది. ఇదే కదా మన జనాల దగ్గర కక్కుర్తి వ్యవహారం ఇదే. ₹10,000 దగ్గరే వాళ్ళు ఇదవుతారు. ఆ ₹10,000 దగ్గర నీకు అనవసరం ₹1,00,00,000 పోతుందిగా. అదే సార్ 2 కోట్లు ఇన్వెస్ట్ చేసే దగ్గర 10 గ్రాముల గోల్డ్‌కి టెంప్ట్ అయిపోతారు. ఆఫర్‌లో గోల్డ్ వస్తున్నది. అంతే. అందుకని ఏంటంటే ప్రీ లాంచ్ ప్రోగ్రామ్స్, బోగస్ ప్రోగ్రామ్స్ అని నమ్మకండి. సార్ హెచ్ఎండిఏ పరిధి కూడా పెరుగుతుందని చెప్పి అంటున్నారు. అది కంటిన్యూస్ ప్రాసెస్ కదా. కొన్ని మున్సిపాలిటీస్ని కూడా తీసుకొచ్చి గ్రేటర్ హైదరాబాద్లో కలిపేశారు కదా. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అబ్బాయి. ఇది ఎవ్రీ 10 ఇయర్స్కి 15 ఇయర్స్కి జరుగుతూనే ఉంటుంది. ఇది ఎప్పుడు ఇలాగైనా జరుగుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు నువ్వు అడగచ్చు, ఇంత ఉత్సాహంగా ఉన్నావు కాబట్టి ఇంకో 10 సంవత్సరాలు పోయిన తర్వాత హైదరాబాద్ పరిస్థితి ఏమిటి సార్, ఎలా ఉంటుంది అని నా నెక్స్ట్ బ్రహ్మాండంగా ప్రశ్న కూడా అదే. 1,40,00,000 పాపులేషన్ తోటి హైదరాబాదు సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. అప్పుడప్పుడు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏంటంటే మేము దీన్ని సెకండ్ క్యాపిటల్ కింద డిక్లేర్ చేద్దాం అనుకుంటున్నాం, జలకిస్తాం. కేంద్ర పాలిత ప్రాంతం కింద డిక్లేర్ చేద్దాం అనుకుంటున్నాను. దయచేసి అలాంటి అవకాశం ఇవ్వకండి. హైదరాబాదు పోయిందంటే తెలంగాణకి అడుక్కు తినే పరిస్థితి అంతే. సో అంటే ఇలాంటి ప్లాన్స్ కూడా జరుగుతున్నాయా కేంద్ర ప్రభుత్వం? ఎందుకు ఇప్పటికే 2-3 సార్లు అన్నారుగా. ఉమ్. మరి చేయాల్సింది ఏంటంటే ఎనీహౌ ఇంకొక 4 or 5 సుప్రీంకోర్టు ఫుల్ ఫ్లెడ్జ్డ్ బెంచెస్ పెడదాం అనుకుంటున్నారు. అందులో హైదరాబాద్ కూడా ఒకటి. గవర్నర్ గారు ఎనీహౌ ఇక్కడికి వచ్చి ఉంటున్నారు కదా, హైదరాబాద్లో కూడాను సుప్రీంకోర్టు బెంచ్ పెడతాం. ఇప్పుడు బాగుంటుంది. ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా కనుక వెళ్ళాలి అంటే ఒక పార్లమెంట్ సెషన్ అనేటువంటిది హైదరాబాద్లో పెట్టచ్చు. కానీ అది హైదరాబాద్లో పెట్టాలా, దేశానికి సెంటర్ కాస్త కూస్తా ఉన్న నాగ్పూర్లో పెట్టాలనే సందిగ్ధంలో ఇంకా బయటికి రాలేదు. ఇవన్నీ కూడా హైయర్ లెవెల్స్లో జరుగుతుంటాయి. ఈ ఎలక్షన్లు వచ్చినప్పుడు, అప్పుడు వచ్చినప్పుడు, ఇప్పుడు వచ్చినప్పుడు, పనికిమాలిన పనులు వాళ్ళు ఏదైనా చేసి జనాల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి కోసం అని చెప్పి అప్పుడప్పుడు ఇలాంటి ట్రంప్ కార్డులు వేస్తుంటారు. అపోహాలు, లేనిపోయిన అపోహాలు, ప్రజల్లో ఒక గందరగోళం. ఇలాంటివన్నీ కూడాను క్రియేట్ చేస్తుంటారు అన్నమాట. అంతే. ఏదైనా గందరగోళంలో పడతారు ఎవరైనా సరే. అందుకని అప్పుడప్పుడు చేస్తుంటారు. ఏం పర్లేదయా, హైదరాబాద్కి ఏం నాట్ టు వరీ అబౌట్ ఇట్. హైదరాబాద్ ఇస్ ద సేఫెస్ట్ ప్లేస్. ఏ విషయంలో చూసుకున్నా కానీ సేఫెస్ట్ ప్లేస్. సో ఎక్కడ చైనా వాళ్ళకి ఇండియాకి భయంకరమైన యుద్ధం జరిగినప్పటికీ, అంటే మోస్ట్ ప్రాబ్లీ జరగదనుకోది, ఇక మీద దేశాల మధ్య యుద్ధాలు అనేటువంటిది ఏదో తుపాకులతోటి, ట్యాంకులతోటి, విమానాలతోటి ఉండవు. ఇక మీద దేశాల మధ్య యుద్ధాలు అనేటువంటిది 3-4 రకాల యుద్ధాలే. సైబర్ వార్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ వార్స్ ఉంటాయి, బిజినెస్ వార్స్ ఉంటాయి, వాటర్ వార్స్ ఉంటాయి. అంతేగాని వేరే వార్స్ అంటే ఏమి ఉండవు. ఫైనల్గా ఒక హైదరాబాద్ చుట్టుపక్కల 70 కిలోమీటర్ పరిధిలో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కానీ మంచి అప్రిషియేషన్ అయితే ఉంటుందంటారు. మినిమం రూపాయి వడ్డీ నీకు గిట్టుబాటు అవుతుంది. అనవసరంగా ₹4 వడ్డీ, ₹5 వడ్డీ దిక్కుమాలి అసలు లాంగ్ టైం ఇన్వెస్ట్ చేసే అక్కడే మోసపోతుంది జనాలు. కొంచెం లాంగ్ టైం ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి లాంగ్ టర్మ్ అంటే ఏంది, నువ్వు దాన్ని డిఫైన్ చేయాలి. 5 ఏళ్ళ 10 ఏళ్ళ చెప్పాలి. ఒక 10 years దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఏం పర్వాలేదు, బాగానే ఉంటుంది. మేడ్చల్ రోడ్లో చేసుకోవచ్చు, శ్రీశైలం రోడ్లో చేసుకోవచ్చు, నాగార్జున సాగర్ రోడ్లో చేసుకోవచ్చు. సరే చివరిగా విజయవాడ రోడ్డు నువ్వు స్పెసిఫిక్గా అడుగుతున్నాగా, నేను స్పెసిఫిక్గా అడుగుతున్నాను. విజయవాడకి వెళ్ళే రోడ్డు మీద జనాలకు ఆల్రెడీ వచ్చిన ఒపీనియన్ ఏంటంటే స్లమ్ ఏరియా అని. అది ఆ ఒపీనియన్ కల్పించింది ఎవరు? అడ్డదిడ్డంగా ఉంటుంది స్లమ్ ఏరియా అనేటువంటిది ఒపీనియన్. ఆ ఒపీనియన్ కల్పించింది ఎవరు? ఎవరు కల్పించరా? చూస్తే కళ్ళగెదురు కనపడాల నీకు ఆ సందులు గొంతులు ఏదైనా సరిగ్గా 25 సంవత్సరాల క్రితం రామోజీ ఫిలిం సిటీ అక్కడికి వచ్చింది. అంత పెద్ద రామోజీ ఫిలిం సిటీ అక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆ ఏరియా డెవలప్మెంట్ అవ్వలేదంటే కాదు. ఎందుకు అవుతుంది? అంతా కూడా చిన్న చిన్న సన్నది గొంతులు సందులే. విజయవాడలో ఉన్న 30 అడుగు రోడ్లు ఉంటాయి. అలా అండర్ గ్రౌండ్ ఉండదు. అవన్నీ పంచాయతీల కింద ఉంటాయి. వాళ్ళకేమో ఫండ్స్ ఉండవు, ఏమి ఉండదు. అలా
అందుకని స్లమ్ ఏరియా అని చెప్పి వచ్చింది. ఇప్పుడు మేడ్చల్ వెళ్ళే రోడ్డు ఉందంటే అది నేషనల్ హైవే ఇది. వరంగల్ కూడా బాగా విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది, వరంగల్ హైవే కూడా అన్నారు. హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ అంటే హనుమకొండ, వరంగల్. ఐటీ ఏమన్నా అటు సైడ్ షిఫ్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందంటారు ఫ్యూచర్లో? చాలా తక్కువ ఏదో అంటారు కానీ 2 టైర్ సిటీస్ అది ఇది సంవత్సరం అని వదిలేసిన పని కాదు, చేయాలి. ఓకే, సో హైదరాబాద్కి ఎటువంటి డోకా అయితే లేదు, ఏమి డోకా లేదు. వాటర్ ప్రాబ్లం కూడా లేదు హైదరాబాద్కి. ఒక 50 సంవత్సరాల వరకు గ్యారంటీ వాటర్ ప్రాబ్లం లేకుండా. వాటర్ ప్రాబ్లం అనేది హైదరాబాద్కి రాదు. ఎందుకంటే నువ్వు కృష్ణానది నుంచి తెచ్చుకోవచ్చు, గోదావరి నుంచి తెచ్చుకోవచ్చు. గోదావరిలో సంవత్సరానికి 2000 టీఎంసీలు సముద్రంలో కలిసిపోతుంటాయి. బ్రహ్మాండంగా ఆడి నుంచి వాటర్ తెచ్చుకోవచ్చు. ఏదో అనవసరంగా ఏదో కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఆహా ఓహో 1 కోటి ఎకరాలు పండించేస్తాము సంగతి సమాచారం అని అన్ని పనికి మాలిన కబుర్లని చెప్పి చివరికి ఆ కొంప ముంచేశారు దాన్ని. సరే సరే, అంత బాగుంది. ఒక 70-80 కిలోమీటర్ల పరిధిలో రియల్ ఎస్టేట్ విస్తరించింది. ఫ్యూచర్లో మరి వ్యవసాయ భూములకి ఎంత డిమాండ్ ఉంటుంది సార్? వ్యవసాయ భూమికి ఏమీ డోకలేదు. ఇప్పటికి కూడాను ఇండియాలో 11 కోట్ల ఎకరాలు, దేశం మొత్తం మీద చెప్తున్నా 11 కోట్ల ఎకరాల్లో మనం వ్యవసాయం చేసుకోవచ్చు. కానీ వ్యవసాయం చేయడంలో ఇప్పుడు ఇంకేం కావాలి నీకు? గంగా నది పరివాహక ప్రాంతాన్ని భారతదేశంలో ఉన్నటువంటి 30 ఇంపార్టెంట్ నదులను కనుక నువ్వు కనుక అనుసంధానం కనుక చేస్తే, కేఎల్ రావు గారి ప్రాజెక్ట్ ఇది ఎప్పుడో 1955లో పెట్టాడు ఆయన. అప్పుడు మన దగ్గర చేయడం డబ్బులు లేవు కాబట్టి చేయలేదు, ఇప్పుడు చేయొచ్చు. అది కనుక జరిగిందంటే 11 కోట్ల ఎకరాల భూమి నీకు సాగుబడిలోకి వస్తుంది. 30,000 మెగావాట్ల జల విద్యుత్ శక్తి వస్తుంది నీకు. టూరిజం బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. ఎకో టూరిజం బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ప్రాజెక్టు ఉద్యోగాలు వస్తాయన్నారు. రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నామంటే రాబోయే 10 yearsలో ఎంప్లాయ్మెంట్ ఎంత పెరిగే వస్తుంది సార్ ఈ సెక్టర్లో? 10% గ్రోత్ ఉంటుంది. 10%. ఇయర్ టు ఇయర్ 10% గ్రోత్. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు వైట్ అండ్ వైట్ వేసేవాళ్ళు, ఇప్పుడు అంతా కార్పొరేట్ స్టైల్లో మారిపోయింది. అంతేగా మరి, యథా రాజా తదా ప్రజా అని అలాగే ఉండాలి. మారుతున్న కాలాన్ని బట్టి మారుతున్నాయి. నువ్వు నెల రోజులకు ఒకసారి మంచి డిన్నర్లు ఈవెంట్లు పెట్టుండాలి. గానా పీనా మజా పడానా ఉండాలి. సంవత్సరం చేస్తేనే జనాలు చేస్తారు, లేదా చేయరు. ఇంతకుముందులా కాదు. ఇంతకుముందు సినిమాలు తీసినట్టు ఇప్పుడు సినిమాలు చేస్తున్నారా ఏంది? ఇంతకుముందు ఎన్టీ రామారావు గారికి ఒక సినిమాలో కనుక యాక్ట్ కనుక చేసినట్టయితే 3 నెలలు 4 నెలలు యాక్ట్ కనుక చేసిన 5,000 ఇచ్చేవాడు. అదే చాలా గొప్ప. మరి ఇప్పుడు మినిమం 40 crores తీసుకోవట్లా, ప్లస్ కలెక్షన్స్లో మళ్ళీ షేర్ తీసుకోవట్లా. మరి అప్పటికిప్పటికి మారడం లేదా? సంవత్సరానికి 5% అనేటువంటిది ఇన్ఫ్లేషన్ ఉంటుందబ్బా, ఏ ఫీల్డ్లో అయినా ఉంటుంది. అది రియల్ ఎస్టేట్లో కావచ్చు, ఇంకో దాంట్లో కావచ్చు. రియల్ ఎస్టేట్లో బ్లాక్ మనీ కాంపోనెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. చేసి రిజిస్ట్రేషన్ ఛార్జెస్కి కకృతిపడి తక్కువ వాల్యూకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అది మీకే ఇబ్బంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.